ఈ మధ్య చాలా మంది పిల్లల్ని చూస్తున్నాం. నేను చదవను, నేను రాయను, నేను మాట్లాడను, నేను ఆ పనిని అస్సలు చెయ్యను అని చాలా దురుసుగా సమాధానం చెప్తూ ఉంటారు. వాళ్ళల్లో ఇలాంటి ప్రవర్తన చూసినప్పుడు పేరెంట్స్ దాన్ని తీసుకోలేకపోతున్నారు. ఇదేంటి వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు, వీళ్ళ కోసమే కదా మనం ఇంత కష్టపడుతుంది, కానీ వీళ్ళెందుకు అర్థం చేసుకోవట్లేదు, ఇలా మారిపోతున్నారు అని కంగారులో వాళ్ళపైన అరవడము, అలాగే చేయి చేసుకోవడము లాంటివి చేస్తున్నారు. పిల్లలు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ఇలాంటి పిల్లలకి ఎలా నచ్చ చెప్పాలి? ఇది చాలా మంది పేరెంట్స్ బయటికి చెప్పుకోలేని ఒక పెద్ద సమస్య. ఇలాంటి బిహేవియర్ మనం పిల్లలకి 11, 12 సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుండి చూస్తూ ఉంటాం. దీనికి 3 ముఖ్య కారణాలు ఉంటాయి. పిల్లలు ఏదైనా పని చేయడానికి కానీ చదవడానికి కానీ మొండికేస్తున్నారు అంటే వాళ్ళలో ఏదైనా ప్రాబ్లం ఉందా, వాళ్ళు ఏమైనా యూజువల్గా బిహేవ్ చేస్తున్నారా అనేది గమనించాలి. ఎగ్జాంపుల్కి హోంవర్క్ చెయ్యను అంటుంటే పిల్లల్లో డిస్గ్రాఫియా ఉందా అని చూడాలి, అంటే రాయడానికి ఇబ్బంది పడడం. అలాగే చదవను అనే పిల్లల్లో డిస్లెక్సియా ప్రాబ్లం ఉందేమో అని చూడాలి, అంటే చదవడంలో ఉండే ఇబ్బంది. పిల్లలైనా సరే కారణం లేకుండా నేను చెయ్యను అని చెప్పరు, ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. అలాగే ఇంకొక కారణం పిల్లలకి చదువు మీద శ్రద్ధ తగ్గడం. ఇది కూడా ఒక డిజబిలిటీ అని చెప్పుకోవచ్చు. దీన్ని లెర్నింగ్ డిజబిలిటీ అనొచ్చు. ఒకవేళ శ్రద్ధ తగ్గిపోయిందా అని గమనించాలి. ఈ మధ్య పేరెంట్స్ చెప్పేది మా వాడికి ఎంత చదివినా గుర్తుండట్లేదు అని. ఇవన్నీ మానసిక సమస్యలు. ఇంకా రెండో కారణం, ఈ మధ్య పిల్లల్ని పేరెంట్స్ చాలా ఎక్కువ గారాబం చేస్తున్నారు, ఒక కంఫర్ట్ జోన్లో పెట్టేస్తున్నారు. పిల్లల చేత ఏ పని చేయించడం లేదు. ఆఖరికి వాడి స్కూల్ బ్యాగ్ కూడా పేరెంట్సే మోసుకొని వెళ్ళిపోతున్నారు. పొద్దున్నుండి కష్టపడి ఉంటాడు, ఇంకా ఏం బ్యాగ్ మోస్తారులే అని అనుకుంటారు. ఆ వయసులో పిల్లలకి ఏ వయసులో బరువు ఆ వయసులో మోయించవచ్చు, ఏమీ నష్టం లేదు. స్కూల్ దగ్గరే అయినా సరే విడిగా పంపించరు, వాళ్ళే దింపి వాళ్ళే తీసుకొస్తూ ఉంటారు. స్కూల్ నుండి రాగానే టీవీ ముందు కూర్చోబెట్టేసి వాడికి ఏం కావాలో అక్కడికే తీసుకొచ్చి పెట్టేస్తూ ఉంటారు. ఇంత సుకుమారంగా ఇంత గారాబానికి అలవాటు పడిన పిల్లలు ఒక్కసారిగా చదువు రాయి అంటే వాళ్ళ వల్ల కాదు. కొత్త కొత్తవి ఏం చేయాలన్నా వాళ్ళ బ్రెయిన్ ఒప్పుకోదు. వాళ్ళకి ఇదే బాగుంటుంది. మొదటి నుంచి ఈ బద్ధకానికి అలవాటు పడి 12, 13 సంవత్సరాలు వచ్చాక మారాలంటే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. పిల్లలు 6, 7 సంవత్సరాల వయసు నుంచే మనం ఏం చెప్పినా నేర్చుకుంటారు. అప్పుడే రోజుకి ఒక అరగంట, పావు గంట అలా టైం పెట్టుకొని ఒక పద్ధతిగా చదివించడం, హోంవర్క్ రాయించడం అలవాటు చేయాలి. అలా కాకుండా నీకు ఇష్టం వచ్చిన టైంలో నీకు నచ్చినట్టు చేసుకోలే, ఇప్పుడు చదవలేవా పోనీలే అని అలవాటు చేసేసి తర్వాత మనకి కావాల్సిన టైంలో చేయాలి అంటే చేయలేకపోతారు. ఇలాంటి సందర్భాల్లో పేరెంట్స్దే తప్పు అని చెప్పుకోవచ్చు. ఇంకా మూడో కారణం చెప్పాలి అంటే మొబైల్స్. పిల్లలు టీవీకి, మొబైల్స్కి బాగా అలవాటు పడిపోయారు. మొబైల్స్లో కూడా సోషల్ మీడియా ఒక వ్యసనం అయిపోయింది. ఎప్పుడైనా పేరెంట్స్ చేతిలో రిమోట్ లాక్కుంటే ఇంట్లో వస్తువులన్నీ విసిరేయడం, ఇల్లంతా చిందరవందర చేయడం, ఆ ఆవేశాన్ని ఆపుకోలేక చేతుల్ని గట్టిగా గోడకేసి కొట్టేయడం, వాళ్ళకి వాళ్ళు హాని చేసుకోవడం, ఇదంతా సెల్ఫ్ డిస్ట్రక్టివ్ బిహేవియర్. బయటికి వెళ్ళిపోవడం, బెదిరించడం, అన్నం తినకుండా ఉండడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ మనసు కానీ బ్రెయిన్ కానీ మన కంట్రోల్లో ఉండదు. అసలు వాళ్ళ బ్రెయిన్ వాళ్ళ కంట్రోల్లోనే ఉండదు. ఏదైనా కూడా విపరీత స్థాయికి వెళ్లకుండా చూసుకోవడం అనేది ముఖ్యం. ఆ మాటకొస్తే జంక్ ఫుడ్ కూడా ఒక అడిక్షనే. వాళ్ళు కావాలనుకున్నప్పుడు తినాలి అనిపించింది ఇవ్వకపోతే కొట్టేసుకుంటూ ఉంటారు. ఈ అడిక్షన్ని కొలవడానికి కూడా కొన్ని స్కేల్స్ ఉంటాయి. ఇది భరించే స్థాయిలో ఉందా లేదా అని చూసుకోవాలి. ఒకవేళ తక్కువగా ఉంటే చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా కొంచెం ఎక్కువ స్థాయిలో ఉంటేనే అది ప్రమాదకరం. వెంటనే తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. పేరెంట్స్ ముఖ్యంగా గమనించవలసింది ఏంటి అంటే మనం ఏం చేస్తామో పిల్లలు అదే చేస్తారు. నేను టీవీ చూస్తాను, నువ్వు అవతల గదిలోకి వెళ్ళి చదువుకో అంటే వాళ్ళు వింటారా? పిల్లలు చదువుకునేటప్పుడు మనం కూడా ఏదైనా బుక్ తెచ్చుకొని వాళ్ళతో కలిసి కూర్చొని చదువుకోవడమో, ఏదైనా సరే ఒక వర్క్ చేసుకోవడమో చేస్తే, ఇలాంటివి చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా కుదురుగా చదువుకుంటారు. అలా కాకుండా వాళ్ళకి బుక్స్ ముందు పడేసి మనం ఫోన్ చూసుకోవడమో లేదా ఎవరితోనో మాట్లాడడమో ఇలాంటివి చేస్తుంటే వాళ్ళకి ఆ చదువు మీద శ్రద్ధ, ఏకాగ్రత ఉండదు. ఇంకొక విషయం, పిల్లలు ఎప్పుడు ఒంటరిగా కాకుండా ఇంకొకరితో కలిసి పనిచేయడానికి ఇష్టపడతారు. వాళ్ళ వయసు పిల్లలతో కలిసి చదువుకోవడానికి ఇష్టంగా ఉంటారు.
అపార్ట్మెంట్స్లో ఉండే పిల్లలకి ఆ అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే రీఇన్ఫోర్స్మెంట్, పిల్లలకి వాళ్ళ ప్రతిభని అవతల వాళ్ళు గుర్తించాలనే ఆశ ఎక్కువగా ఉంటుంది. పిల్లలు రోజు టైం ప్రకారం చదివేసుకొని మంచి మార్క్స్ తెచ్చుకుంటున్నప్పుడు, చెప్పిన మాట వింటున్నప్పుడు మనం వాళ్ళకి చిన్న చిన్న గిఫ్ట్స్ ఇవ్వాలి. నువ్వు ఈ పని చేసావు కాబట్టి నేను నిన్ను మెచ్చుకొని నీకు ఈ గిఫ్ట్ ఇస్తున్నాను అని చెప్పాలి. ఆ ఇచ్చే గిఫ్ట్స్ కూడా చిన్న చిన్నవి, రోజు వాడుకునే థింగ్స్, అలాగే ఎక్కువ ప్రైస్ కానివి. అంటే స్టేషనరీ కానీ, కలర్ పెన్సిల్స్, గ్లిటర్ పెన్స్, లేదంటే చాట్స్, ఇలాంటివి వాళ్ళ క్రియేటివిటీకి యూజ్ అయ్యేలా ఉండాలి. అయితే వాళ్ళకి బాగా నచ్చుతాయి అవి, ఫ్రెండ్స్కి గొప్పగా చూపించుకుంటారు. అది వాళ్ళకి గొప్ప ప్రోత్సాహాన్ని కూడా ఇస్తుంది. మొదట వాళ్ళకి మానసిక పరమైన సమస్యలు ఉన్నాయా అని ఆలోచించాలి. తర్వాత వాళ్ళకి గారాబం కొంచెం తగ్గించి వాళ్ళని కంఫర్ట్ జోన్లో నుంచి మెల్లగా బయటికి తీసుకురావాలి. తర్వాత మొబైల్స్, టీవీ, జంక్ ఫుడ్ ఇలాంటి వాటికి బాగా అలవాటు పడుతున్నారా లేదా అనేది చూసుకోవాలి. సాధారణంగా పిల్లలు మాట వినడం లేదు అంటే 99% ఇవే కారణాలు అయి ఉంటాయి. పిల్లలు చదువుకునే సమయంలో మదర్స్ కూడా అక్కడే ఉండి వాళ్ళతో గడపాలి. పక్కనే వాళ్ళు కూడా చదువుకోవడమో వేరే ఏదో ఒక పని చేసుకుంటూ వాళ్ళతోనే ఉండాలి. ఆ చుట్టుపక్కల ఆ వయసు పిల్లలు ఉంటే వాళ్ళతో కలిసి చదివించవచ్చు. శ్రద్ధగా చదివినప్పుడు చిన్న చిన్న గిఫ్ట్స్ ఇవ్వడం నేర్చుకోవాలి. ఇలా చేస్తే వాళ్ళలో చదవడము రాయడమే కాకుండా మనం చెప్పిన మాట వినే తత్వం కూడా అలవాటు అవుతుంది. అలాగే ఈ వీడియోలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే వీడియోని ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే కనెక్టెడ్.